శ్రీరామ్ గారి వర్ధంతి సందర్భంగా మనం విజయవాడలో ధర్నా చౌక్లో రాష్ట్రం మొత్తం మీద వచ్చినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులందరికీ స్వాగతం. మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి మన సెంట్రల్ కోఆర్డినేటర్ బాలయ్య గారు వచ్చారు. వారి డైరెక్షన్లో, పరంజ్యోతి గారి నాయకత్వంలో ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ బీసీల సమస్య మీద పెద్ద ఎత్తున ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఈరోజు కాన్షీరామ్ గారి స్ఫూర్తితో మనం ఈ రోజున అందరం ఇక్కడ ఉన్నాం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన కాన్షీరామ్ అనే మహాపురుషుడు కనుక పుట్టుండకపోతే అసలు ఏమైపోయి ఉండేదో ఈ భారతదేశం అర్థమే కాదు మనకి. ఆయన కనుక జన్మించి ఉండకపోతే అసలు ఈ అంబేద్కర్ వాదం మనకి తెలిసేదా? బీసీలు ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు, ఎస్సీలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎస్టీలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, అలానే ముస్లింలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో అనేది ఆలోచించే పరిస్థితి భారత ప్రభుత్వాలకి ఉండేదా? ఈ పార్టీ అనేది లేకపోతే వాళ్ళని ఆపేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనం ఆలోచించాలి. ఈ పార్టీ ఈ రోజున పుట్టుకతోనే మనం ఈ పార్టీలో సభ్యులం. మన దేశమే కుల దేశం, కులాల సమ్మిళితమైనటువంటి దేశం. పుట్టుకతోనే మనం ఒక కులంలో పుడతాం. బయట ఎక్కడికి పోయినా కానీ మీరేమిట్లు అనేటువంటి పద్ధతిలో అందరూ మాట్లాడతారు. మాట్లాడకపోయినా కానీ అంచనాలు వేస్తూ ఉంటారు. తెల్లగా ఉన్నాడు మనవాడేమో అనుకుంటారు. కానీ తెల్లవాడు, నల్లవాడు అన్ని కులాల్లో ఉన్నారు. అన్ని కులాలు సంకరమైపోయినాయి. కానీ సంకరమైనా కానీ ఇది మా కులం అనేటువంటి గొప్పలు మాత్రం తగ్గల. దీనిలో ఒక పెద్ద దోపిడీ విధానం ఉంది ఈ కులంలో. మా కులం వాడు అంటే మేము అందరం 10 మంది కలిసి ఈ జాతి సంపదనంతా దోచుకుంటాం. మేమే గొప్పవాళ్ళం, మా కులాలే గొప్పవి, మేమే పాలకులం, మీరు పాలితులు, మీరు ప్రజలు, మీరు అలా పడి ఉండండి అనేటువంటి పరిస్థితుల్లో భారతదేశం తయారైంది. సో కాన్షీరామ్ గారు కనుక పుట్టుండకపోతే అసలు ఉండేవాళ్ళం అనేది నాకు ఇప్పటికీ చాలా ఆశ్చర్యంగా కనపడుతుంది. మనకి ఎవరున్నారు ఇప్పుడు ఈ రోజున దిక్కు? ఎవరు చెప్పండి? ఈ బీసీలకు ఎవరున్నారు దిక్కు? ఎస్సీలకు ఎవరున్నారు దిక్కు? ఎస్టీలకు ఎవరున్నారు? ముస్లింలకి ఇంకా అసలు ఎవరైనా ఉన్నారా దిక్కు? నాకు చెప్పండి. బీసీలకు కనీసం ఒక భ్రమ ఉంది, టీడీపీ మన పార్టీ అని. భ్రమే, నిజం కాదు. అది ఎవరి పార్టీ చెప్పండి, మీరే చెప్పండి. చెప్పాలా? నేను చెప్పాలా? మీరు చెప్తారా? సరే, ఎస్సీలకి మా పార్టీ ఒకటి ఉంది అనేటువంటి అభిప్రాయం ఉందా లేదా? ఒక భ్రమ ఉందా లేదా? ఏ పార్టీ అది? తర్వాత ఎస్టీలకి, ముస్లింలకి అసలు చెప్పండి, ఏమైనా పార్టీ ఉందా ఈ రోజున? ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకి ఏమైనా పార్టీ ఉందా అండి ఈ రోజున? కనీసం తెలంగాణలో ఏదో ఒకటి ఉంది, ఒక నాయకుడు ఉన్నాడు. ఇక్కడ ఎవరున్నారు చెప్పండి? అందువలన ఎవరూ లేని వాళ్ళకి, దిక్కు లేని వాళ్ళకి, కానీ లేని వాళ్ళకి రాముడు కాన్షీరాముడు. అందువల్ల ఈ రోజున బీసీ సంఘాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతం కులాల్ని కలుపుకుని వెళ్ళడం. ఒక కులం పార్టీ కాదు ఇది. బహుజన సంఘం అంటేనే, బహుజనులు అంటేనే ఎన్నో 242 కులాల పార్టీ ఇది. ఒక కులం కాదు, 2 కాదు, 3 కాదు, 242 కులాల పార్టీ. అయితే ఇది ముఖ్యంగా ఒక్కసారి నేనేమనుకుంటున్నానంటే, ఈ 2 కులాల పాలన గురించి మరి మనకి ఎట్లా రాజకీయ దోపిడీ జరిగింది, సో మన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాలు ఏమైపోయినాయి, మనం ఎందుకు ఎమ్మెల్యేలు కాపలేకపోతున్నాం అనే దాని మీద చిన్న ఆడియో వినిపిస్తాను నేను. ఈ ఆడియోలో మొత్తం 6 నిమిషాలు ఉంటుంది. అది విన్నాక మిగిలిన వక్తలు మాట్లాడతారు. మనం ఎప్పుడు ఇక్కడ ఉంటాం, నేను కానీ పరంజ్యోతి గారు కానీ మళ్ళీ మాట్లాడవచ్చు, సమస్య ఏం లేదు.
నేను అందుకనే పెద్దగా మాట్లాడదలుచుకోలే. ఈ రోజున మనకి మిగిలిన దిక్కు ఒకే ఒక దిక్కు కాన్షీరామ్ గారు పెట్టిన బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే. అది మాత్రం మనం గుర్తుంచుకుందాం. బీసీలందరూ ఐక్యంగా కలుద్దాం, కలిసి బిఎస్పి తరపున కులగణన కోసం ఉద్యమిద్దాం. ఉద్యమించిన రోజునే మనకి న్యాయం జరుగుతుంది. ఎప్పుడైతే కులాల లెక్కలు తేల్తాయో అధికారాల లెక్కలు కూడా వస్తాయి. మన వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఎంపీలు ఉన్నారు అనేది తెలుస్తుంది. ఈ రోజే నేను అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చాను. పైన అమ్మవారు, కింద కమ్మవారు. మిగిలిన వాళ్ళం మనం ఎవరం? మనం ఏమీ కానివారమా? లెక్కలేని వారమా? చేతకాని వారమా? ఎవరు మనం ఆలోచించుకోవాలి. మరి ఇక్కడనే ఈ నడిపొట్టునే బ్రహ్మాండమైన నాయకుడు, కాపు నాయకుడు. ఆయన పుట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలను అందరినీ కలుపుకుని పనిచేసినటువంటి మహానాయకుడు వంగవీటి మోహనరంగ, కాపు నాయకుడు. అవునంటారా? వంగవీటి మోహనరంగ ఆధ్వర్యంలో బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనారిటీలని కలుపుకుని వెళ్ళాడు ఆయన. కానీ ఏ ప్రభుత్వ హయాంలో ఆయన ప్రాణాలు కోల్పోయాడో మనం ఆలోచించాలి. ఈ ప్రభుత్వాల హయాంలో ఎంతమంది నాయకులు ప్రాణాలు కోల్పోతున్నారో చూడాలి. 2 కులాల ప్రభుత్వాల కింద నలిగిపోయే వాళ్ళు ఎంతమందో మనం ఆలోచించాలి. ఈ రోజున విజయవాడలో మరి పైన అమ్మవారు, కింద కమ్మవారు అయితే కాపువారు ఏమవుతారు ఆలోచించండి. బ్రాహ్మణులు ఏమవుతారు? నిన్న మొన్నటి దాకా బ్రాహ్మణ ఎమ్మెల్యే ఒక్కరైనా ఉన్నారు ఇక్కడ విజయవాడలో? ఇప్పుడు ఉన్నారా? ఇక్కడ 3.5 కమ్మలు ఎమ్మెల్యేలు, ఇక్కడ 3.5 కమ్మలు ఎమ్మెల్యేలు. అవునంటారు కాదంటారు? 3.5 ఎమ్మెల్యేలు కమ్మలు. ఎమ్మెల్యే ఎట్లా ఉంటారని మీరు అనుకోవచ్చు. ఎమ్మెల్యే ఎట్లా అంటే ఇంట్లోనో బయట ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. అలానే మన గుంటూరులో కూడా బీసీ ఎమ్మెల్యే. అవునా కదా? బీసీ ఎమ్మెల్యే, అసలు బీసీ లేరు. మరి ఇక్కడ 3.5 కమ్మ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, కమ్మ ఎంపీ అంటే ఎంతమంది అయ్యారండి? 4.5 అయిపోయారు. ఒక వైశ్య, తప్పదు కదా, వైశ్యులకి సీటు ఇవ్వకపోతే లాభం లేదని ఇచ్చారు. ఇక మిగిలిన కులాలు లేవా ఇక్కడ? కాపులు లేరా? కాపులు ఎంపీలు కాలేరా? ఎమ్మెల్యేలు కాలేరా? లేకపోతే బీసీలు కాలేరా? ముస్లింలు కాలేరా? ముస్లిం ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఉండేవాడు విజయవాడ పార్లమెంట్లో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంటే ఏమైపోతుందో చూడండి. రాజకీయంగా ఈ కులాలు, ఉన్న కులాలే, ఎమ్మెల్యేలుగా ఉన్న కులాలే అంతరించిపోతున్నాయి రాజకీయంగా. వాళ్ళకే దిక్కు లేకపోతే మనకెవరు దిక్కు చెప్పండి మీరు. ఎవరు మనకి దిక్కు? కాన్షీరామే దిక్కు. మనకి కాన్షీరామ్ సిద్ధాంతమే దిక్కు. మనం ఆ దృష్టితో ఆలోచించాలి. అందువల్ల సరే, విజయవాడలోనే కమ్మ కాదండి, విశాఖపట్నంలో ఎవరు చెప్పండి ఎంపీ? కమ్మ. మరి రాజమండ్రి, తర్వాత విజయవాడ, నిన్న మొన్నటి దాకా అన్నున్నాడు, ఇప్పుడు తమ్ముడయ్యాడు చిన్న. పక్కన గుంటూరు ఎవరు చెప్పండి? గుంటూరు ఎంపీ ఎవరు? నర్సరావుపేట పాండవులు 5 ఊళ్ళు అడిగారట కౌరవుల్ని. 5 ఊళ్ళు ఇస్తే చాలు మాకు, మేము రాజ్యాన్ని వదిలిపోతాం అన్నారట. వీళ్ళు 5 ఎంపీలు తీసేసుకున్నారు. ఇక్కడ ఎవరు బీసీలు లేరా? ఈ తీరంలో బీసీలే లేరా? నాకు చెప్పండి. బీసీ సంఘాలు ఆలోచించాలి. ఎన్నాళ్ళు వాళ్ళ మోచేతులు నాకుతూ బతుకుతాం? ఎన్నాళ్ళు వీళ్ళని మనం అడుక్కుంటూ బతుకుతాం? మనం అడుక్కోవాల్సిన వాళ్ళు కాదు, వాళ్ళు ఒక్కరోజే మనల్ని అడుక్కుంటున్నారు. 1000 రూపాయలు ఇచ్చో, 2 రూపాయలు ఇచ్చో ఒక్కరోజే అడుక్కుంటున్నారు. మనం రోజు అడుక్కోవాల్సి వస్తుంది. 5 సంవత్సరాలు, రోజు 364 రోజులు, 5 సంవత్సరాల పాటు. అంటే ఒక్కరోజు వాళ్ళు అడుక్కుంటే, ఒక్కరోజు మినహాయిస్తే మిగిలిన రోజులన్నీ మనం అడుక్కోవాల్సి వస్తుంది. ఇది ఎప్పుడు దాటొస్తాం? మనం అందరం కలిసినప్పుడే ఇవి దాటగలం. బీసీల శక్తి, బీసీలు కలవాలి, బీసీలు ఎస్సీలతో కలవాలి, ఎస్సీలు ఎస్టీలతో కలవాలి, ముస్లింలతో కలవాలి. ఎందుకంటే వీళ్ళంతా పాలితులు కాబట్టి, బాధిత వర్గం కాబట్టి, దోపిడీకి గురయ్యే వర్గాలు కాబట్టి కలవాలి. అప్పుడే మనం లెక్కలు తేలుస్తాం.
ఈ రోజున 16 ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో మొత్తం కలిపి 2902 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అందులో 1207 మంది ఎమ్మెల్యేలు కమ్మారెడ్ల కులానికి చెందిన వాళ్ళు. బీసీలు ఎంతమంది అయ్యారు? కేవలం 498 మంది ఎమ్మెల్యేలే అయ్యారు బీసీలు. అంబేద్కర్ పుణ్యమాని ఎస్సీలు ఎస్టీలకి గ్యారంటీ ఉండి ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ ఆ అధికారాలన్నీ నామమాత్రపు అధికారాలే. పార్లమెంట్లో, అసెంబ్లీలో ఎస్సీలు ఒంటరే. బీసీలు కూడా రిజర్వ్ అయితే, సీట్లు రిజర్వ్ అయితే అప్పుడు ఎస్సీలు ఒంటరి కాదు. సో బీసీల సంఖ్య పెరగనంత కాలం బీసీ ముఖ్యమంత్రి కాదండి మనం అడగాల్సింది. బీసీ ఎమ్మెల్యే కావాలా, ఫస్ట్ బీసీ ఎంపీ కావాలా, బీసీ జడ్పీ చైర్పర్సన్ కావాలా, బీసీ సర్పంచ్లు కావాలా? ఈ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఏమని ఇచ్చింది చెప్పండి? ఏమన్నది బీసీ డిక్లరేషన్? ఆ బీసీ డిక్లరేషన్లో 34% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తానంది. మరి ఆ ఆర్డర్ ఇవ్వడానికి ఎందుకు ఇవ్వట్లే? దానికి ఏమైనా డబ్బులు ఖర్చు అవుతాయా చెప్పండి? ఎందుకు తాత్సారం చేస్తుంది? అలాగే అసెంబ్లీలో 33% ఎమ్మెల్యేలకు రిజర్వేషన్ చేస్తామని చెప్పి తీర్మానాన్ని చేసి ఢిల్లీ పంపిస్తా ఉన్నారు. మరి అదెందుకు చేయట్లే? అలానే నామినేటెడ్ పదవుల్లో జనాభా తక్కువ ఉన్నటువంటి బీసీలకి నామినేటెడ్ పదవులు ఇస్తా ఉన్నారు. మరి అదెందుకు చేయట్లే? ఇవన్నీ చేయాలంటే కులాల లెక్కలు తీయాల. కులాల లెక్కలు ఎందుకు తీయట్లా? కులగణన ఎందుకు చేయట్లా? బీహార్లో నితీష్ కుమార్ కులగణన చేశాడు. వాళ్ళ రిజర్వేషన్లు పెరిగినాయి, 69% రిజర్వేషన్లు అయినాయి. మనది కూడా కులగణన చేసి జనాభా దాబాష పద్ధతిలో రిజర్వేషన్లు ఇమ్మనండి. ఎందుకు ఇవ్వరు? అడగందే ఎవరు? పోరాటం చేయందే ఎవరు? అసలు ఇది మనకి తెలుసుకుందే ఎవరు? మనకు జరిగే నష్టాలు ఇన్ని నష్టాలు కాదు. ఈ రోజున మనకి అక్కర్లేని సమస్యలు మన ముందు ఉంచుతున్నారు. సనాతన ధర్మం అని ఆ సమస్య మనకు ఆ కడుపులు కాలుతుంటే, ఇక్కడ అధికారం లేకుండా మా హృదయాలు మండుతుంటే సనాతన ధర్మం ఏంటండి నాకు చెప్పండి? నేను హిందువునే, ధర్మాన్ని ఆచరిస్తే నా కడుపు నిండుద్దా? ఈ కులాల లెక్కలు తీయాలి కదా, అది కదా అసలు సమస్య. మాకు అధికారాన్ని పంచాలి. ఎప్పుడు పంచుతారు? 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ముందు పంచుతారా? ఇప్పటి నుంచే పంచాలా? మీ ప్రభుత్వం వచ్చింది, ఇప్పటి నుంచి మీ అధికారాన్ని పంచండి. ప్రతి చోట మీ అధికారాన్ని పంచండి. పోస్టింగ్లో పంచండి, డీజీల ఎంపికలో పంచండి, చీఫ్ సెక్రటరీల ఎంపికలో పంచండి, ఇన్ఫర్మేషన్ కమిషనర్లు చేయటంతో పంచండి. ఇంకా ఎన్నెన్ని పదవులు ఉన్నాయి, అన్ని పదవుల్లో పంచండి. ఇక్కడ నుంచి బీసీలకు తప్పిస్తే కమ్మారెడ్డి కులాలకు చెందిన ఒక్కరికి కూడా ఎమ్మెల్సీ కానీ ఏ రకమైనటువంటి నామినేటెడ్ పదవులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఎందుకంటే మీ కోట అయిపోయింది. మా కోట కాలే, ఇంకా మా కడుపులు నిండలే. మీరు ఎన్నాళ్ళు తింటారు? రోజు పంచపక్ష పరమాణాలే మీకు, అధికారమే మీకు, వ్యాపారాలు మీవే, మైనింగ్ మీదే, క్వారీలు మీదే, కాంట్రాక్టర్లు మీవే, అన్నీ మీవే. మా వాళ్ళు ఎక్కడున్నారు? మాకెక్కడున్నది ఈ సంపదలో? ఈ ట్రెషరీలో ఎక్కడుంది మా వాటా? నిధులు ఏమైతున్నాయి? బీసీలకి ఎంత నిధులు ఇస్తున్నారు మీరు? బీసీలకి నియామకాల్లో ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు? ఎందుకు ఇవ్వట్లే? ఇంకెన్నాళ్ళు ఈ గుత్తాధికారం ఉంటుంది ఈ సంపద మీద, ఈ రాజ్యం మీద? ఈ రాజ్యం మీద మేము లేకుండా మీకు ఈ రాజ్యం వస్తుందా? ఆలోచించాలి. ఇదే విషయం మనం గ్రామాన మన కార్యకర్తలకి తెలియజేయాలి. బీసీలు ఎస్సీలు కాలనీల్లో కలుసుకునేటువంటి పరిస్థితిని మనం తెచ్చుకోవాలి. కలిసి స్నేహ సంబంధాలు ఏర్పరచుకోవాలి. మనం కలుస్తున్నాం అనే ఒక మాట చాలు. కాలనీలో ఆ 2 కాలనీలు కలిశాయి. అటు కాంశీరాం విగ్రహం, ఇటు జ్యోతిబాపులే విగ్రహం బీసీ వాడల్లో వెలియాలి. కాంశీరాం, ఇటు జ్యోతిబాపులే, 2 విగ్రహాలు, 2 ఒకే చోట ఉండాలి. ఎస్సీ వాడల్లో కాంశీరాం విగ్రహం ఉంటే పక్కనే జ్యోతిబాపులే. కాంశీరాం గారికి కానీ అంబేద్కర్ గారికి కానీ ఈ బీసీల విషయంలో ఏ రకమైన అనుమానం లేదు. ఏం చెప్పారు కాంశీరాం గారు? ఒకసారి బీసీలే ఎస్సీల గురించి
మొట్టమొదటిగా కృషి చేసి అంటరానితనం నుంచి తప్పించడానికి ప్రయత్నించింది బీసీలే అని ఆయన మాట అన్నారు. ఆ మాటల అర్థం ఏంటంటే జ్యోతిబా పూలేని ఉద్దేశించి చెప్పారు ఆయన. ఆ తర్వాత సాహు మహారాజుని ఉద్దేశించి చెప్పారు. ఆ తర్వాత ఛత్రపతి శివాజీని ఉద్దేశించి చెప్పారు. వాళ్ళంతా బీసీలే. అందువల్ల బీసీ ఎస్సీ కాలనీల్లో సయ్యద్దు వస్తే ప్రభుత్వాలు వణుకుతాయి, ప్రభుత్వాలు మనకు కావాల్సినవి చేస్తాయి. మనల్ని అడుక్కోవటం 5 సంవత్సరాలు అడుక్కునే పని చేస్తాయి. లేదా రాజకీయాలు వదిలి, రాజకీయ వ్యాపారాన్ని వదిలి అసలు వ్యాపారాలు చేసుకుంటారు. 4,000 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కొక్క సీఎం అభ్యర్థి ఈ రోజున డబ్బులు పంచి ఒక చీఫ్ మినిస్టర్గా చలాయించడానికి చూస్తున్నాడు. ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? ఈ అధికారాన్ని కొనుక్కుని ప్రజలకి బూటక హామీలు ఇచ్చి అవుతున్నారు. ఏముంది ఇందులో గొప్ప? నాకు చెప్పండి. మాకు డబ్బు లేదు కాబట్టి మీరు అవుతున్నారు, మేము ఓటేయకపోతే మీ డబ్బుకి ఏ విలువ ఉండదు. అప్పుడు మీరు రాజకీయాలను వదులుతారా? రాజకీయాలకి ఈ డబ్బు చీడ, ఈ ధనిక కులాల పీడ వదలాలంటే బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతాన్ని ఆచరించటమే ఏకైక మార్గం. అందుకే ప్రతి కార్యకర్త పక్కనున్న వాళ్ళని కలుపుకోవాలి. ఈ రోజున ఎస్సీ సోదరులు బహుజన్ సమాజ్ పార్టీని వచ్చి ఎంతో మంది బీసీలని ఆ ఏరియాల నుంచి ఎక్కడికక్కడ ఒక్క బీసీ వచ్చినా మదనపల్లి నుంచి చాలు, అది గొప్ప. ఒక్క బీసీ మదనపల్లి నుంచి వచ్చారంటే 100 మంది విజయవాడ బీసీలు వచ్చినట్టే లెక్క. అవునంటారా కాదంటారు? శ్రీకాకుళం నుంచి ఒక్క బీసీ వస్తే ఈ సభకి 100 మంది వచ్చినట్టే. అందువలన ఇది అపూర్వమైన కలయిక. ఇటువంటి కలయిక ఏనాడు జరగలేదు. ఏమండి పరంజ్యోతి గారు, ఆమె రైట్ ఆర్ రాంగ్? బ్రహ్మాండమైన కలయిక. వైకే గారు పెద్దలు ఉన్నారు మనకి మద్దతు ప్రకటించడానికి. మన తోటి కులం, మనలాంటి కులమే, కాపు కులం నుంచి దాసరాము గారు వచ్చారు. నేను ఒక్కసారి మాట్లాడా, ఇక్కడే ఆయన్ని కలిసా. ఇంతవరకు నేను ఆయన ఎప్పుడు ఫిజికల్గా కలవాల. పరంజ్యోతి గారు నేను మాట్లాడుకున్నాం. మనం కాపు నాయకుల మద్దతు తీసుకుందాం, మనం విజయవాడలో పెడుతున్నాం. ఇది వంగువీటి మోహనరంగా పుట్టిన ఊరు. ఈ ఊళ్ళో కాపు నాయకుల యొక్క మనం మద్దతు తీసుకుని ముందుకెళ్దాం అనగానే పరంజ్యోతి గారు ఒప్పుకున్నారు. నేను ఫోన్ చేశా, ఆయనకు ఆరోగ్యం సరిగ్గా లేదన్నారు. వస్తాను, ఆ రోజు బాగాలేదు, నేను వచ్చేస్తాను. ఆయనే వచ్చి నేనేనండి దాసరాము అని చూడండి. ఇది ఎవరు కలుపుతున్నారు? దీన్ని ఆలోచించండి. ఇది కాన్షీరామ్ సిద్ధాంతమే కలుపుతుంది. ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించడం అంటే కాన్షీరామ్ సిద్ధాంతాన్ని దారిలో ఆయన రావటం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజున మనం అన్ని కులాలతో, మనతో కలిసి వచ్చే అన్ని కులాలతో మనం కలవాలి. ఈసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలే కాదు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, వైశ్యులు కావచ్చు, లేకపోతే వెలమలు కావచ్చు. ఆంధ్రప్రదేశ్లో వెలమలు కూడా రాజకీయంగా వెనకబడే ఉన్నారు. ఈ రోజున వెనక తగ్గుతున్నారు. బ్రాహ్మలు కావచ్చు, రాజులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, మనం అందరినీ కలుపుకుంటేనే అది పూర్తి ప్రజాస్వామ్యం అవుతుంది. లేకపోతే ఒక కులానికి చెందిన ప్రజాస్వామ్యం అవుతుంది. అప్పుడే కంప్లీట్ డెమోక్రసీ మనకు కావాలంటే అందరినీ కలుపుకోవాలా,